నెక్స్ట్ అండి వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్. సో సూపర్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్, పెసర గ్రీన్ కాంబినేషన్ అండి. సో మీరు లెహంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వైట్ విత్ పెసర గ్రీన్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఒకసారి దుపట్టా చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి దుపట్టా 3 పీస్ సెట్ క్రష్డ్ లెహంగా. నెక్స్ట్ లెహంగా వైట్ విత్ బ్లూ కాంబినేషన్ అండి. సో సూపర్గా ఉంది కదా, చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. వైట్ విత్ బ్లూ కాంబినేషన్లో ఉందన్నమాట. సో క్రష్డ్ లెహంగా, పటోలా ఐటమ్ క్రష్డ్ లెహంగా 3 పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ లెహంగాస్ అండి. లెహంగా స్టిచ్ అయ్యి వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి అన్స్టిచ్డ్. సో విత్ దుపట్టాతో వస్తుంది. దుపట్టా చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి దుపట్టా కంప్లీట్ 3 పీస్ సెట్. కలర్ అండి, వైట్కి వచ్చేసి మనకు మరూన్ కాంబినేషన్ వచ్చేసింది. సో మరూన్ విత్ పింక్ కాంబినేషన్ లాగా ఉంది చూడండి. పింక్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ బార్డర్లో మరూన్ విత్ పింక్ 2 కాంబినేషన్స్లో వచ్చాయి. సో లెహంగా కూడా చూస్తే చాలా బాగుంది. సో దీని మీద ఉన్నది పింక్ ఫ్లవర్స్ అండ్ మరూన్ బ్లౌజ్ అండ్ మరూన్ దుపట్టా, మరూన్ బార్డర్. సో ఒకసారి దుపట్టా చూద్దాము. మనకి ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ వైస్ అయితే చాలా బాగున్నాయండి. క్రష్డ్ లెహంగాస్ 3 పీస్ సెట్స్. నెక్స్ట్ లెహంగాస్ అండి, క్రష్డ్ లెహంగాస్ వైట్ బేస్డ్ లెహంగాస్ అనమాట. సో ఇప్పుడు వైట్ బేస్డ్కి కలర్ కాంబినేషన్స్ వస్తే ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది. సో బాగా నడుస్తున్నాయి కూడా, మన దగ్గర కూడా చాలా బాగా నడుస్తున్నాయి. వైట్ కలర్కి బార్డర్స్ అనేవి డిఫరెంట్ వస్తుంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ బార్డర్లో వచ్చేసింది. ఫ్లోరల్ డిజైన్ కంప్లీట్ మనకి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్. సో మనం దుపట్టా కూడా చూద్దాము. అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా ఎల్లో కలర్లో ఉన్నటువంటి దుపట్టా ఫ్లోరల్ డిజైన్లో వైట్ విత్ ఎల్లో కాంబినేషన్. చాలా బాగున్నాయి, చూడటానికి కూడా చాలా లుకింగ్గా ఉంటున్నాయి. వైట్ కదా, దానికి డార్క్ కలర్స్ ఇచ్చేసరికి చాలా లుకింగ్గా ఉంటున్నాయి బయట కూడా.